ఎక్కువ, పాటేలేమో కరెంటు పోలు ఎక్కువ అని ఇన్ని కరెంటు వైర్లు ఉన్నాయి. ఏ పోలు ఎక్కలాడు రాదు పటేల్. పటేలా ఈ కరెంటు పోలు కాడికి వచ్చిన ఏ పోలు ఎక్కాల పటేలా? ఎక్కకు కరెంటు పోలు సక్క ఇంటికో కరెంట్ ఉందట. పటేలా వైర్ కనెక్షన్ ఇవ్వన్నావు కదా, ఏ పోలు ఎక్కాలో చెప్పు. ఓ వారి నువ్వు అత్తే నాకు అత్తయ్యరా, ఎందుకంటే నువ్వు డైల్ చేసిన నెంబర్ నాదిరా. నువ్వు చచ్చిపోయిన వాళ్ళు వచ్చి నన్ను పట్టుకపోతారా. సక్క ఇంటికోరా పటేలు. ఓ పటేలా సేను కాడికి వచ్చిన నువ్వు చెప్తీగా పటేలా కరెంట్ పోలు ఎక్కువ అని, ఎక్కుతున్న పటేలా ఎందుకు ఏ వైర్ కట్ చేయాలి పటేలా చెప్పు. అరే నీ దండం పెడతారా నువ్వు ఓరా. ఏమో ట్రూ కలర్ శ్రీకాంత్ అని పడుతుంది. నువ్వు ఎడికెళ్ళి మోపోయినవురా శ్రీకాంత్గా, సక్క ఓరా. పటేలా నీ వైర్ కట్ చేసేదాకా నేను ఇంటికి పోను పటేలా. నేను చచ్చినా నడుస్తాయి పటేలా. నువ్వు నాకు పని చెప్పినావు నేను కరెంటేనా అని, నేను చచ్చినా పడుతుంది పటేలా. నువ్వు కంపల్సరీ నేను ఏ వైర్ కట్ చేయనో చెప్పు. ఓ వారి నీతోని నాకు బాధనే ఉందిరా. నువ్వు ఏ నెంబర్ గుర్తున్నావు చూసుకోరా. నేను ఇంటికాడ తిని పండుకున్నారా, నాది నైట్ డ్యూటీ రా. ఎందుకురా ఇంతగానో సతాయిస్తున్నావురా. పటేలా గంత పెద్ద మాట నవర్తి పటేలా. నేను నీకోసం కరెంటు పోల్ కాడనే ఉంటా. నువ్వు చెప్పలేవనుకో ఆ మెయిన్ వేరు ముట్టుకునేనా నీ ఇంటికి అత్త పటేలా. నువ్వు ఇట్లా ఏ పటేలా, నేను కరెంటుని కదా పటేలా, నేను పని చేసుకునేటోని పటేలా. నువ్వు చెప్పినావనే పోల్ కాడికి నీ చేను కాడికి వచ్చిన పటేలా. ఇట్లా ఎందుకు ఎత్తున్నావు పటేలా? నువ్వు పని ఇచ్చినోని ఇట్లా ఏది పటేలా, ఎందుకంటే నువ్వు నేను పని చేసుకొని బతకటోని కదా పటేలా. ఇట్లా ఏ పటేలా చెప్పు పటేలా. అరే నువ్వు నాకు ఏడదాపురం అయిపోయినావురా ముడ కొడక. ఏమన్నా అంటే నాకు ఊకే ఫోన్ చేసి నన్ను సతాయిస్తున్నావురా. నేను కాదురా, నువ్వు చూసుకోరా. నా ఫోన్కి వేసి నన్ను ఎక్కడ కాకుండా చెప్తున్నావురా. అరే నేను పండుకోనరా, నీ ఏరియా ఏందో చెప్పురా, నేను అత్తరా. అద్దు పటేలా, నువ్వు నైట్ మొత్తం డ్యూటీ చేసి వచ్చినావు పటేలా. నేను ఇప్పుడు కరెంటు పోల్ కాడనే ఉన్నా పటేలా. నీకోసం పోల్ కాడనే ఉంటా పటేలా. నీకు తెలియదా పటేలా? నువ్వు చెప్తేనే కదా ఏడికి వచ్చిన పటేలా చేను కాడ. నీకోసం వెయిటింగ్ చేస్తారా పటేలా? ఓ కుక్కల కొడక, ఓ గారెల కొడక, ఓ ముండ కొడక, నేను చెప్పలేరా. నువ్వు చూసుకోరా, నెంబర్ చూసుకోరా. ఎందుకురా గిరిసలే ఎత్తున్నావు. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతారా. ఈ నెంబర్ మరవడులో లేదని చెప్తుంది. ముండ కొడుకు స్విచ్ ఆఫ్ చేసి పెట్టినట్టున్నాడు. ఇప్పుడు నా బాతికేటు పోవాలి. ఈ పాటేలు పని చెప్పిన చేను కడిగత్తి ఈ పాటేలేమో ఫోన్ ఆటపాయి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టి నాకు ఇలా కైకిలు పడ్డది అనుకుంటే ఈ పాటలు గిట్ల ఎందుకు చేసిండు. అసలు ఈ పటేల్ నెంబర్ ఇదేనా కాదా? ఇదే కదా పటేల్ నెంబరు. మరి పటేల్ ఫోన్ ఇట్లా పోయిందా లేకుండా ఎవడన్నా దొంగతనం చేసిందా? అయ్యో పటేలా, నీ ఫోను ఎవరికి ఇచ్చినావో ఏమో. నువ్వు ఏడికి, నేను ఇక్కడ ఉన్నా. ఇది అంతేంది పటేలా గోస చెప్పు పటేలా. ఇదేం గోస పటేలా రామశంకరా. ఈ ముండ కొడుకు ఇప్పుడు అయింది. మంచిగా స్విచ్ ఆఫ్ వేసి పండుకుంటే అమ్మా ఒక గంట సేపు నుంచి సతాయిస్తుండేడు. అసలు ఈ ఫోన్ వాళ్ళతో చూద్దాం. అవ్వతోడు ఈ ఫోన్ నాది కాదు. నేను డ్యూటీ చేసినాక నా ఫోన్ పట్టుకొచ్చిన. ఇప్పుడు ఎట్లనో ఏమో ఆ పాట వెళ్ళి కావచ్చు ఫోను. అయ్యో ఇప్పుడు కరెంట్ అయినతో గంటసేపు మాట్లాడుతుంది పాపం. అయ్యో ఈ పాటలదే కావచ్చు. ఆ పాటలు నన్ను ఎంత తిట్టుకుంటాడో ఏమో. ఏం తెలియనట్టు పట్టుకపోయి ఆడ పెట్టాలి. ఈ పటేల్ ఫోన్ వేయనట్టుంది. ఎట్లనో ఏమో ఇవాళ 200 రూపాయలు వాయే. ఈ పటేలు నిన్న చెప్తే అదే నిన్న పోతే అయిపోతుంది కదా. పని లేనప్పుడేమో లేబాయ, ఉన్నప్పుడేమో ఇట్లా సతాయించబట్టే. ఎట్లనో ఏమో మన బతుకులు. అమ్మా ఇది జీతం వచ్చే వరకు 1వ తారీఖు నాడు వస్తాయి కానీ మీ ఖర్చులు ఎలా ఇద్దామంటే ఇంత కోసాయి. సరే ఇక టచ్ ఫోన్లో ఇక వీడియో కాల్ మాట్లాడుకుంటూ పోయారు కదా, ఇంకేం చేద్దాం. ఇక
మా సిటీకి ఫోన్ చేసి ఒక గంట సేపు కలుపుతే ఇంకో గంట అయినా చక్కగా ఇంటికి వండుకోవచ్చు. ఇక సిట్ ఉండదు ఏముండదు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయి, కామెంట్ చేయి, గంట చిమ్మలు అయితే కొట్టండి.